ఇంతమంది మీరు జాబ్ చేసి మనీ ఎర్నింగ్ అనేది చాలా గ్రేట్ పాయింట్. ఇళ్లల్లో ఖాళీగా ఉండే కంటే కూడాను పని చేసి డబ్బు సంపాదించడం తప్పేం లేదు. మన దగ్గర వయసులో ఉన్న వాళ్ళు కాకుండా వయసు మీద పడిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వెరీ గుడ్. మన దగ్గర పని చేసేవాళ్ళు. అవునా, మీకు నేను చూపిస్తాను, చూడండి. ఖాళీగా ఉండకూడదు. చూడండి ఒకసారి నేను ఎంత మంచి వాతావరణము, హట్స్ వేసి, సీటింగ్ అరేంజ్మెంట్స్, రెస్టారెంట్స్, డిజైనింగ్, కలర్, డైనింగ్ సిస్టమ్, అనిమల్స్. గార్డెన్లో లంచ్ చేయాలనుకున్న వాళ్ళందరికీ డైనింగ్ ఉంటుంది. కొంతమంది ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి టెర్రస్ కావాలనుకుంటే టెర్రస్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది, ఏసీ కావాలనుకున్న వాళ్ళకి రెస్టారెంట్ ఉంటుంది. మనకి నచ్చిన విధంగా స్పెండ్ చేయొచ్చు. మెయిన్గా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వాటికి మనం ఏంటంటే బర్డ్స్ కి ఫీడ్ ఇక్కడే ఇస్తాము, మనం పిల్లలకి ఫుడ్ కూడా ఇక్కడే ఇస్తాము, ఇచ్చి వాటితో ఫీడ్ చేపిస్తాము. మన వాళ్ళే వచ్చి వాళ్ళ చేతులతో వాళ్ళే. హస్బెండ్స్ మీద ఎక్కువగా డిపెండెంట్ కాకుండా మనీ కూడా ఎర్నింగ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పాను కదా, జీవనోపాధి మాకు. వెరీ గుడ్. మీరండి? నమస్తే. మీరేం చేస్తారు? మీరు హౌస్ రెస్టారెంట్లో చేస్తారు. వంట బాగా చేస్తారా? హౌస్ కీపింగ్. ఓకే ఓకే ఓకే. మీరమ్మా? స్టోర్ ఇన్ఛార్జ్. చూడండి రకరకాల జాబ్స్ ఇచ్చున్నారు. సార్ పేరేమి? హర్షవర్ధన్. తిరుపతి. ఆయన తిరుపతి నుంచా? మీరేం చేస్తారు మేడం? స్టోర్ ఇన్ఛార్జ్ అంటే ఏముంటుంది? సప్లై చేస్తుంటారు. ఓకే గుడ్. అందరూ కూడా సిన్సియర్గా పని చేయండి, బాగా హార్డ్ వర్క్ చేయండి, డబ్బు సంపాదించండి, మరియు పిల్లలకి బాగా చదివించండి. ఖాళీగా ఉండకండి. ఆడవాళ్ళ ఎదుగుదల అంటే ఇంట్లో కూర్చుంటే కాదు. ఆడవాళ్ళు ఏదో ఒకటి చేయాలి, డబ్బు సంపాదించాలి, ఒకళ్ళ మీద డిపెండెంట్ కాకుండా తయారవ్వాలి. ఈరోజు ఒకళ్ళు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఎప్పుడైనా సరే మనము ఒక స్టెబిలిటీతో మనీ సంపాదించుకొని మన కోసం మా డబ్బు అనేది చూసుకోవాలి. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. చూడండి అందరూ యూనిఫామ్లో వస్తున్నారు. వెరీ హ్యాపీ బై సీ దిస్ పీపుల్. ఎంత బాగా కొత్త ప్లేస్లో అరేంజ్ చేసేస్తున్నారు. అర్జెంటుగా అంత తొందరలో చేసి అందరికీ మనీ ఎర్నింగ్ చేపిస్తున్నారు. హెల్ప్ఫుల్గా ఉంది చాలా. అదండి లేడీస్ ఎంపవర్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండమ్మా ఫోటో తీస్తాను.